కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి మంగళగిరి గురించి నేను ఆలోచించా తల్లి. అయ్యో ఓడిపోయినాయి అని. కానీ రెండో రోజు నుంచి నాలో కసి పెరిగింది, ఆకలి పెరిగింది, మంగళగిరి ప్రజలకి సేవ చేయాలని. పెట్టుకుని ఆలోచించండి. మంగళగిరి నియోజకవర్గంలో కానీ దుగ్గిర 5 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలు ఆశ్రదిస్తే ఇలాంటి దరిద్రపు రోడ్ వేస్తారా? కన్నా ఏనాడు మనం పట్టించుకోలేదు తల్లి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని రోడ్ ఎక్కారు. ఆనాడు 5,350 ఓట్లతో నేను తెలుగుదేశం పార్టీ అమ్మా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బాల్లో కూడా వేసింది తెలుగు. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానక, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను తల్లి మంగళగిరి. ఈ రోజు 150 మంది అక్కడ మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు. అమ్మా కరకట్ట కమలాసన్ ఏంటమ్మా? కరకట్ట కమలాసన్ అది ఎవరో తెలుసా తల్లి? ఎవరమ్మా? వాస్తవానికి రాజకీయాల్లోకి రాకుండా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళుంటేనా అసలు ఆ నట చూసి నేనే షాక్ అయింది. 2000 పెట్టని చెప్పాలి కదా తల్లి. 6 నెలల క్రితం ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, కట్టించలేదని ఆయనే అన్నాడు. నీ ఒక్క అవకాశాల మాయతో మనం మోసపోయాం తల్లి. జగన్ ని చూస్తే నాకు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తు. ఆ పులుకు బటన్ నొక్తాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అందరూ అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగిందండి. ఇంకో బాగా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, కటింగ్ చెప్తా. పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు. బిల్లు ఎక్కువ వచ్చిందని వైట్ రేషన్ కార్డు కట్ చేస్తారు. ఎంత అన్యాయమో చూడండి. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 130 సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం చెప్పి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ అని చేసిన అదొకే. మీరందరూ ఇట్లా అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం నాశనం చేశారు. కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు ఇంకా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి తల్లి మన బిడ్డలకి? వెరీ గుడ్. ఎలక్షన్ కమిషన్ సోదరా బా వీడియో రెడీగా వచ్చేసినాం. తీసాను ఒకే దగ్గర నమ్మడతాను స్వామి. ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం అందిస్తుంది. 2వ హామీ చట్టాల్లో మీరు ఉన్నారు కదా, లెక్కలు బాగా రాస్తారు చెప్పండి అమ్మా. ఇద్దరుంటే ఎంత, ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తున్నారు. 3వ హామీ గ్యాస్ ధరలు 3 రెట్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. 9 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు అందిస్తాం. అంటే సంవత్సరానికి అకౌంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ అవుతుంది. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖం మీకు నేను హామీ ఇస్తున్నా. అమ్మబాల పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి గారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాజ్యసభలో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు మణిమ తిప్పుతున్నారని అడుగుతున్నా. అమ్మా మా బీజేపీ మిత్రులు ఇక్కడనే ఉన్నారు. 2014లో పొత్తుతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హన్ పథకం ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదుల రంగులు కూడా డబ్బులు ఇస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. అంతెందుకు దుల్హన్ పథకం కూడా తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, ఏం చేశారని అడుగుతున్నా. మైనార్టీ సోదరులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నా. నిన్నగాక మొన్న చూసాం నంద్యాలలో అబ్దుల్ సలాం అని మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది. వైకాపా నాయకుల వేధింపుల వల్ల ఆత్మహత్య జరిగిందని.
ఇంకో పక్కన పాలమనేరులో మిస్బా చిన్న పాప అన్ని సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ మిస్బా తల్లిదండ్రుల్ని వేధించి మిస్బాకి టీసీ ఇప్పించి పంపించేశారు. ఆ మిస్బా రాసిన డైరీ నేను చూశాను తల్లి పాదయాత్రలో. నేను బాగా చదువుకుంటా, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పింది తల్లి. అలాంటి తల్లిని చంపేశారు. నర్సరావుపేటలో ఇబ్రహీం అనే వ్యక్తి వాఫ్ భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు. దుల్హన్ పథకం లేదు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నుంచి రావాల్సిన నిధులు లేవు, రంజాన్ తోఫా లేదు. ఆనాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఈరోజు దాని గురించి మాట్లాడట్లేదు. అందుకే మైనారిటీ సోదరులు ఆలోచించాలా. దయచేసి దుష్ప్రచారాన్ని మీరు నమ్మద్దండి. మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. బీసీ సోదరులను కూడా వదిలిపెట్టలేదు తల్లి జగన్. నేను ఒక్క ఉదాహరణ ఇస్తా తల్లి. అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడు అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వేధిస్తున్నారని ఊరు పెద్దలకి అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ చేశారు. అది తెలుసుకున్న వైకాపా నాయకులు పిల్లలు అమర్నాథ్ గౌడ్ ని చితక బాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు తల్లి. తగలబెట్టి చంపేశారు తల్లి. చంపిన వాళ్ళు ఏం చేశాడు తెలుసా జగన్? వదిలేశాడు. 2 రోజులు జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. ఊరేగింపుతో మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ రోజు కూడా అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరగట్లేదు తల్లి, న్యాయం జరగట్లేదు. కానీ ఆ చెల్లమ్మని చదువుస్తుంది నా తల్లి బోనమ్మ. అమ్మా నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పద్మశాలి సోదరుడు సుబ్బారావు గారు ఆయన మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటారు. కోవిడ్ లో పాపం ఎక్కువ ఖర్చు అయింది. ఆ భూమిని అమ్ముకుంటే ఏదో డబ్బులు వస్తాయి, అప్పంతా తీర్చచ్చు అనుకున్నాడు. వెళ్ళి భూమి అమ్మేదానికి ప్రయత్నిస్తే వైకాపా నాయకుడు వైకాపా ఎమ్మెల్యే అతను బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. 6 నెలలు కష్టపడ్డాడు. పాపం భూమి వస్తుంది రాలా. ట్రైన్ ముందల దూకి చనిపోయాడు తల్లి. అది తెలుసుకున్న ఇంట్లో అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాలి తల్లి? మనందరం మేలుకోవాలా. దళితుల్ని కూడా వదిలిపెట్టలేదు ఈయన. వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అతనికి జగన్ ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి. అదే అనంతబాబుని ఇలాంటి సభ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటాడు. రివ్యూ మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చుని, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో కూర్చుని రివ్యూలు చేస్తున్నాడు అనంతబాబు. ఇంకా ఎంతమంది చనిపోవాలమ్మా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడని ఒక దాడి జరిగిందా? ఒక మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా? ఒక దళితుడి పైన దాడి జరిగిందా? ఒక బీసీ సోదరు పైన దాడి జరిగిందా? లేదు. బాబు గారి లక్ష్యం ఒకటే, కులం మతం ప్రాంతానికి తెలీదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల నంబర్ 1 ఉండాలి. అందుకే ఆనాడు మనకి ఎలాంటి లోటు లేకుండా పరిపాలించారు తల్లి. దయచేసి ఇది మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఎందుకంటే మళ్ళీ వస్తారు తల్లి పేటీఎం బ్యాచ్, మళ్ళీ వస్తారు తల్లి కరకట్ట కమలాసన్, మళ్ళీ మాయ మాటలు చెప్పేదానికి వస్తారు తల్లి. పాపం ఇప్పుడు ఆయన తెలుసు ఎటుకో ఓడిపోతున్నాడని, అందుకే రంగంలోకి ఒక చెల్లమ్మని దింపాడు. ఆ చెల్లమ్మని ముందర పెట్టి వెనకాల నుంచి నాటకాలు ఆడుతున్నాడు తల్లి. దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం. డోర్ టు డోర్ వస్తే ఎన్ని అడగండి తల్లి. ఎందుకు పెంచారు మీరు కరెంటు ఛార్జ్? ఎందుకు మీరు దళితుల్ని చంపారు, బీసీల్ని చంపారు, ముస్లింల్ని చంపారని అడగమని సభాముఖంగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చేగల డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది.
మన ఇంటి మురికి నీళ్ళు వేరే ఇంటి ముందర ఆగుతుంది, పొద్దున్న లేచి వాళ్ళకి మనకి గొడవ. అవునా కదా తల్లి? మగవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు, మీరే పాప గొడవలోకి దిగాల్సి వస్తుంది. గడప దగ్గర ఆగుతుంది, మళ్ళీ అక్కడ ఒక గొడవ. అందుకేమ్మా దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. నిమ్మకూరు అంటే అన్న ఎన్టీఆర్ గారి సొంత ఊరు, స్వగ్రామం. నిమ్మకూరులో నేను మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశారు తల్లి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఈరోజు ఒక్క దోమలేదు తల్లి ఊర్లో. చాలా అద్భుతంగా ఉంది తల్లి. సో మళ్ళీ భూగర్భ డ్రైనేజ్ మన దుగ్గిరాల గ్రామంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమ్మ ఇక్కడి నుంచి పెద్ద దూరంగా లేదు, కానీ నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్ లైన్ వేస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీస్తున్నాం. అమ్మా తెలుగుదేశం పార్టీ అంటేనే రోడ్లు వేస్తాం, మీకు తెలిసిందే. ఇంకా ఎన్డీఏ అందరూ కలిసికట్టుగా ఉన్నాం. తప్పనిసరిగా మంగళగిరి నుంచి తెనాలి రోడ్డు కానివ్వండి, లోపల ఉన్న రోడ్లు కానివ్వండి, ఈ రోడ్లు కూడా రిపేర్ చేసి మెరుగైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, దయచేసి అందరు రికార్డ్ చేసుకోండి. నేను చెప్పింది ప్రతి అక్షరం రికార్డ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల నేను వచ్చి చూడతలే, ఆ వీడియో మళ్ళీ ఓపెన్ చేయి, చూడమ్మా ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, అది నాకున్న చిత్తశుద్ధి నేను చెప్తా తల్లి. రిజిస్టర్ చేయాలని కోరిక ఉంది. బాబు గారు మన జరిగిన జేఓబీసీ సభలో హామీ ఇచ్చారు, పట్టాలని రిజిస్టర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం.